హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము ముగ్గురం కలిసి అయితే ఒకరోజు డిన్నర్కి వెళ్ళామన్నమాట. చైతన్య బ్యాక్ వచ్చాక చాలా మంచి టైం స్పెండ్ చేసాం. బట్ ఫుడ్ ఎలా ఉందో మాత్రం మీరు చూస్తూ ఉండండి. మేమైతే ఎవ్రీ టైం అయితే బార్బిక్యూ నేషన్కి వెళ్తామండి. మా ముగ్గురి మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఏదైనా ఉందంటే ఫుడ్ తినడానికి బార్బిక్యూ నేషన్ మాత్రమే వెళ్తామన్నమాట. కానీ ఈసారి మాత్రం అక్కడికి వెళ్ళకుండా ఇంకొక చోటకి వెళ్ళాం. రివ్యూస్ చూసి చాలా మోసపోయామన్నమాట. ఎక్కడికి వెళ్ళామంటే ఫ్లెక్సా జోకి వెళ్ళామండి. అది కూడా ఒక బఫే అనమాట. బట్ ఫుడ్ మాత్రం అస్సలు మాకైతే నచ్చలేదండి. మేబీ అందరికీ నచ్చుతుందేమో. రివ్యూస్ అయితే చాలా బాగున్నాయి. బట్ మాకైతే అంతగా అయితే అనిపించలేదు. క్లైమేట్ అసలే చల్లగా ఉంటుందంటే ఇంకా ఈ టైంలో వాళ్ళు ఇంకా చల్ల ఫుడ్ అయితే తెచ్చి సర్వ్ చేశారండి. ఏ ఫుడ్ కూడా వేడిగా అయితే లేదు. ప్లేట్లో ఉన్న ఫుడ్ ఏది కూడా కొంచెం అన్నా వామ్గా లేదండి. జస్ట్ పానీపూరి అండ్ కేక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ తప్ప మేమైతే ఫుడ్ అంతగా అయితే ఎంజాయ్ చేయలేకపోయాము. ఫస్ట్ టైం వెళ్ళాము డిఫరెంట్ దానికి, అంటే ఊరికే బార్బిక్యూనే వద్దు అని అంటే చైతన్య దీనికైతే వెళ్ళామండి. ఒక్క లెగ్ పీస్ తప్ప ఫ్రెష్గా కుక్ చేసిన ఫీలింగ్ అయితే ఏ ఫుడ్కి రాలేదు. మేము ఏది తిన్నా కూడా మాకైతే అనిపించలేదు. ఎస్పెషల్లీ నేనైతే బోన్స్ ఉన్నవి అంతగా ఇష్టపడనండి. ఒక్క బైట్ తిన్నాను కానీ నాకు ఎందుకో నచ్చలేదు. అది కూడా ఇచ్చేసాను అనమాట. అన్నీ కూడా చల్లగానే ఉన్నాయి. ప్లేట్లో సర్వ్ చేసినాయి అలాగే ఉన్నాయండి. అంతగా అయితే ఇష్టంగా అయితే తినలేకపోయామన్నమాట మేము. ఒక పిజ్జా లాంటిది చిన్నది ఇచ్చారండి. అది కూడా యావరేజ్గానే ఉందన్నమాట టేస్ట్. బాగా ఎక్స్పెక్టేషన్స్తో మాత్రం వెళ్ళకూడదు అని అర్థమైందనమాట కొత్త రెస్టారెంట్స్కి. మేమైతే అలాగే రివ్యూస్ చూసి అయితే వెళ్ళామండి. మేబీ ఏమో మాకైతే తెలీదు. మాకైతే అంతగానం అయితే సాటిస్ఫై అవ్వలేదన్నమాట. ఓన్లీ చాట్స్ తిన్నాము, అక్కడ డెజర్ట్స్ తిన్నామన్నమాట. ఇంకంతే. ఇంకేవి కూడా అంతగానం ఎంజాయ్ చేయలేదు. బార్బిక్యూకి దీనికి ఏదైనా తేడా ఉంది అని అంటే అక్కడైతే మంచిగా గ్రిల్గా వేడిగా మనమే తినచ్చు అనమాట. మనకి ఎన్ని కావాలన్నా అన్లిమిటెడ్గా. కాకపోతే అక్కడికంటే ఇక్కడ 2 ఆప్షన్లు ఎక్కువగా ఉన్నాయి అంతే. ఏంటంటే మోమోస్ ఉన్నాయి అండ్ చిన్న సైజ్ పిజ్జా ఒకటైతే ఇచ్చారు. బార్బిక్యూలో అవి లేకపోయినా కూడా ఫుడ్ మాత్రం మనకి నచ్చినట్టుగా వాళ్ళు తయారు చేస్తారండి. స్పైసీగా కావాలన్నా ఎలా కావాలన్నా కూడా మంచిగా ఉంటుంది. మాకు ఇంక ఎవ్రీ టైం ఇంక అక్కడికే వెళ్తాము. ఇక్కడ బఫేలో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. క్రాబ్ కర్రీ అండ్ ఏదో కొంచెం స్పెషల్ ఫిష్ కర్రీ ఒకటైతే పెట్టారనమాట. బట్ కాకపోతే అంత టేస్టీగా అయితే ఏమీ లేదండి. అసలు బిర్యానీ అయితే అస్సలు బాగాలేదండి. బిర్యానీ అయితే నేను కొంచెం అయితే ట్రై చేశాను. కొంచెం అన్నీ అయితే పెట్టుకొని వచ్చానమాట. జస్ట్ బిర్యానీ రైస్ కొంచెం అండ్ జస్ట్ ప్లెయిన్ రైస్ కొంచెం సలాడ్ లాగా అయితే నేనైతే తెచ్చుకున్నాను అనమాట, చికెన్ బిర్యానీ. బట్ ఏది కూడా నాకైతే నచ్చలేదు. చైతన్యకైతే కొంచెం డిఫరెంట్గా ఉన్నవి ట్రై చేయడానికి ఇష్టపడతాడండి. నేను ఈశాన్ మాత్రం ఒక టేస్ట్ని మాత్రమే ఇష్టపడతామన్నమాట. ఆ రకంగా చూసుకుంటే మాత్రం మాకైతే ఏది నచ్చలేదు. బట్ చైతన్యకైతే ఓకే అనమాట. ఈ ఒక్క స్పూనే నేను తిన్నదండి. ఇంకా తర్వాత ప్లేట్ ఎలా ఉందో అలాగే వదిలేశాను. మళ్ళీ వెళ్ళి కొంచెం కర్డ్ రైస్ తెచ్చుకొని దాన్ని అయితే ఎంజాయ్ చేశాను అనమాట. అంటే అది తాలింపేసి ఉందన్నమాట. చాలా బాగుంది అది. ఈశాన్ అయితే ఐస్ క్రీమ్ రోల్స్ అయితే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ది తెచ్చుకున్నాడండి. అదైతే వాడు ట్రై చేసి బాగుందని చెప్పాడు. నేను కూడా కొంచెం ట్రై చేశాను అనమాట. చాలా బాగుంది అది కూడా. అండ్ ఈశాన్ అయితే చిన్ని కప్ కేక్స్ లాంటివి అండ్ మఫిన్స్ అవన్నీ అయితే తెచ్చుకున్నాడు అనమాట. వాడంతటా వాడే సర్వ్ చేసుకుంటున్నాడు. చాలా గ్రోనప్ అయిపోయారండి పిల్లలు అయితే. చూస్తుండగానే ఎదిగిపోతున్నాడు.
చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇలా అన్ని పనులు చేసుకుంటూ ఉంటే ఎంత బాగా పెద్దోడైపోయాడా నా కొడుకు అప్పుడే అనేసి. అండ్ గులాబ్ జామ్ అయితే చాలా ఫ్రెష్గా ఉందండి, ట్రై చేశాను అనమాట. అది కూడా పక్కన కొంచెం హల్వా లాంటిదన్నమాట. అదైతే మేము ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట, అందుకే తెచ్చుకోలేదు. అండ్ ఈ మఫిన్ అయితే ట్రై చేశాను, చాలా బాగుంది. అండ్ గులాబ్ జామ్ కూడా చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. బావకు కూడా చూపిస్తున్నాను అనమాట, ఒకసారి ట్రై చేయి ఐస్ క్రీమ్ తోటి అని. బావ కూడా అదే ట్రై చేస్తున్నాడు అనమాట. ఇంకా తర్వాత ఈశాన్ అయితే వేఫల్ మీద ఐస్ క్రీమ్ వేసుకొని తింటున్నాడండి. కావాలని చూడు, నువ్వు కావాలని చేస్తాడు. ఇలా అయితే మా ఫ్యామిలీ టైం అయితే అయిపోయిందండి. మీకు కూడా ఇలాగా చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే ఇలా ఎప్పుడైనా డిసప్పాయింట్ అయ్యారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.